హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తమ్నెల్లో చూసారు కదండి. మనము మల్టీ కలర్ రబ్బర్ బ్యాండ్స్ అండి మేకింగ్. వీటిని లాక్స్ అంటారు, వీటిని బేసెస్ అంటారు. ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఏ ఫ్యాన్సీ స్టోర్లో అన్నా దొరుకుతాయండి. ఇది B7000. ఇవి మనకి ఇవి మెయిన్గా ఉంటే సరిపోతాయండి. నెక్స్ట్ మనకు కావాల్సింది డ్రాప్ షేప్ కుందన్స్ అండి. మన దగ్గర ఏ కలర్స్ ఉన్నా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న డ్రాప్ షేప్ కుందన్స్ని నేను తీసుకున్నానండి. మీ దగ్గర ఏ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఐ షేప్ కుందన్స్. నా దగ్గర అయితే ఐ షేప్ కుందన్స్ కొన్ని ఉన్నాయండి, వాటిని నేను తీసుకుంటున్నాను. నేను తీసుకునే కలర్స్ అయితే పింక్, వైలెట్, బ్లూ, గ్రీన్, డార్క్ బ్లూ, పర్పుల్ అండి. నా దగ్గర అయితే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, బట్ నేను ఏంటంటే ఇవి సరిపోతాయి కాబట్టి ఇవి ముందే తీసి పెట్టుకున్నానండి. వీటికి మొత్తానికి అన్ని కలర్స్ కలిపి 2 రబ్బర్ బ్యాండ్స్కి ఒక 10 గ్రామ్స్ ఉంటే సరిపోతాయండి. ఇవి రౌండ్ షేప్ కుందన్స్. అంటే మనకు మెయిన్ ఏమేమి కావాలి అంటే ఐ షేప్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, ఇవి ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్స్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాము. మనం బేస్ రబ్బర్ బ్యాండ్స్ అని చెప్పాను కదండి. వీటిని ఇలా నీట్గా ఫస్ట్ గ్లూ అప్ చేసుకొని ఇలా ఒక 2-3 అవర్స్ మనం దీన్ని డ్రై అయ్యేంత వరకు వదిలేయాలండి. మన దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఇది లాక్ అని చెప్పాను కదండి, ఈ లాక్ని లోపల రబ్బర్ బ్యాండ్కి స్టిఫ్గా చేసేసి దీనిపైన B7000 గ్లూ అప్లై చేసుకోవాలండి. తర్వాత దానిపైన బేస్ అంటించేయడమేనండి. ఒక 2-3 అవర్స్ దీన్ని డ్రై పొజిషన్లో వదిలేస్తే సరిపోతుందండి. తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత ఇది స్టిఫ్గా అయ్యిందా లేదా అనేది ఒకసారి మనం రబ్బర్ బ్యాండ్ని గట్టిగా లాగి చూసామనుకుంటే తెలిసిపోతుందండి. తర్వాత B7000 గ్లూ అప్లై చేసుకొని ఈ కుందన్స్ని మనం ఫస్ట్ అండి మనం డిజైన్ వేసేటప్పుడు ఒక ఆర్డర్ వైజ్గా పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఏ కలర్ తర్వాత ఏ కలర్ ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఒక ఐడియా వేసుకుని నీట్గా 1 by 1 ఆర్గనైజింగ్గా వేసుకున్నామంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా వేసిన కలరే పక్కన రాకుండా కొంచెం వేరియేషన్ గ్యాప్స్లో వస్తుందండి. చూడడానికి కూడా ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది. ఇలా ఈ కస్టమైజ్ రబ్బర్ బ్యాండ్స్కి ఫస్ట్ పేషెన్సీ అనేది చాలా ముఖ్యమండి. వీటిని మనం ఎంత జాగ్రత్తగా వేయగలిగితే అంత నీట్గా వస్తుందండి డిజైన్. కాబట్టి కొంచెం పేషెన్సీతో నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి వీటిని, ఈ కుందన్స్ని 1 by 1. ఒకటి పైకి ఒకటి కిందికి రాకుండా కొంచెం నీట్గా, అంటే టైం అయినా పర్వాలేదు, కొంచెం స్లో చేసినా పర్లేదు, బట్ నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి. ఫినిషింగ్ ఆటోమేటికలీ నీట్గా వస్తుందండి. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, లాస్ట్లో గ్లూ అనేది మనకు కనిపిస్తుంది అంటే నెయిల్ పాలిష్ రిమూవర్తో కానీ లేదంటే లైట్గా వాటర్ని ఒక కాటన్ దానికి డిప్ చేసి క్లీన్ చేసేసిన మనకి ఉన్న ఎక్స్ట్రా గ్లూ అనేది రిమూవ్ అయిపోతుందండి. ఇది వన్ ఆఫ్ ద టిప్. కాబట్టి ఇలా నీట్గా అయిపోయిన తర్వాత దీన్ని నెక్స్ట్ రౌండ్ వేసుకోండి. నెక్స్ట్ రౌండ్ వేసుకునేటప్పుడు ఏంటంటే గ్లూ అనేది లాస్ట్ ఎడ్జ్ పాయింట్లో మాత్రమే వేసుకోండి, ఆఫ్ వేసేసుకోకండి. అలా అని చెప్పేసి గ్లూ ఉంది కదా స్టిక్ ఏమో అని చెప్పేసి ఎక్కువ తీసుకోకండి, సమానంగా తీసుకోండి. అలాగే కొంచెం మిడిల్ పార్ట్ కన్నా కొంచెం డౌన్ సైడ్కి గ్లూ అప్లై చేసుకోండి. అలా గ్లూ అప్లై చేసుకొని సెకండ్ రౌండ్ సేమ్ కింద ఎలా అయితే మీరు మల్టీ కలర్ 3D కుందన్స్ పెట్టారో పైన కూడా అంతేనండి. కానీ ఏంటంటే పైన అంటే కింద ఉన్న కలరు సేమ్ కలర్ పైన రాకుండా కొంచెం అంటే కొంచెం డిజైన్ అనేది కొంచెం క్వైట్ ఆపోజిట్గా, అంటే ఫస్ట్ వేసిన కుందను లాస్ట్ వచ్చేలాగా, లాస్ట్ వేసిన కుందను ఫస్ట్ వచ్చేలాగా కొంచెం డిజైన్ ఏంటంటే పక్కన కాకుండా కొంచెం డిఫరెంట్గా వచ్చేలాగా వాటిని మీరు ఆర్గనైజ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోతుందండి ఎలా అనేది. కాబట్టి ఏంటంటే మనకి బేసికల్లీ మనకి చూడడానికి లుక్ రావాలి కాబట్టి దీన్ని కొంచెం మీరు ప్రెస్ చేశారంటే ఇది మనకి ఏంటంటే కొంచెం లోటస్ లాగా కొంచెం పైకి వస్తాయండి. నెక్స్ట్ మనం డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాం కదండి, ఆ డ్రాప్ షేప్ కుందన్స్ని ఇలా రివర్స్లో పెట్టేస్తే అయిపోతుంది.
నెక్స్ట్ మిడిల్ పార్ట్ రౌండ్ షేప్ కుందని మిడిల్లో మనం నీట్గా గ్లూ అప్లై చేసేసి మిడిల్లో మనకి ఈ రౌండ్ షేప్ కుందని దాని లోపల పెట్టేస్తే అయిపోయిందండి. ఫైనల్లీ మన రబ్బర్ బ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడ్డానికైతే చాలా అంటే చాలా నీట్గా వస్తాయండి ఇవి. కానీ వీటిని చేయాలంటే పేషెన్సీ చాలా ముఖ్యము. పేషెన్సీతో మనం ఎంత పేషెన్సీతో చేస్తే అంత నీట్గా వస్తాయి. ఎలా వచ్చినాయో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.